ఒక బ్యాక్ ప్రొఫెసర్ గారు, ఆంధ్రప్రదేశ్లో 3 స్టార్ అండ్ అబోవ్ హోటల్స్లో రిజిస్ట్రేషన్ అండ్ లైసెన్స్ ఫీజ్ ఇప్పటివరకు 66.55 ల్యాక్స్ ఉండేది సార్. దాన్ని 25 ల్యాక్స్కి తగ్గించారు. ఎందుకు అంటే టూరిజం అభివృద్ధి కోసము అంటూ ఉన్నారు. హోటల్స్లో కాదు, హోటల్స్లో హోటల్స్లో ఉన్న బార్లకు ఉండే లైసెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీను 66.55 ల్యాక్స్ నుంచి 25 ల్యాక్స్ తగ్గించారు. ప్రభుత్వం చెప్పే వాదన ఏంటంటే దీనివల్ల టూరిజం డెవలప్ అవుతుంది, టూరిజం రంగంలో పెట్టుబడులు పెరుగుతాయి, టూరిజం రంగంలో అదనపు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, దీనివల్ల టూరిస్టులు ఎక్కువ వస్తారు, వాళ్ళు ఎక్కువ తాగితే ఆదాయం ఎక్కువ వస్తుంది, దీనివల్ల ఎకానమీ డెవలప్ అవుతుంది. ఇది ప్రభుత్వం చెప్పే వాదన. ఇది టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ప్రపోజల్ వస్తే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంగీకరించి తగ్గించారని. రోజు ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అయినా నేను సూపర్ 6 అమలు చేస్తాను. జగన్మోహన్ రెడ్డి దివాలా తీసిపోయాడు, ఖజానా ఖాళీ అయింది, అప్పుల పాలు చేశాడు, ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి, చాలా కష్టంగా ఉంది. అలాంటప్పుడు డబ్బులు తగ్గించడం ఎందుకండి? ఒకవైపు వచ్చే ఆదాయాన్ని పోగొట్టుకోవడం ఎందుకు? నాకు అర్థం కాని అంశం. ఇక ప్రభుత్వం చెప్తున్నట్లు నిజంగానే ప్రైస్ తగ్గిస్తే డిమాండ్ పెరుగుతుందా? మీకు ఎకనామిక్స్లో ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అని ఒక సూత్రం, అంటే పన్నులు ప్రైస్కు డిమాండ్కు మధ్య సంబంధం విషయంలో ఎలాస్టిక్ గూడ్స్ ఇన్ ఎలాస్టిక్ గూడ్స్ అని ఉంటుంది. ఇది మీకు సింపుల్ హై స్కూల్ ఎకనామిక్స్లో ఉండే ఫండమెంటల్ లెసన్. ఇది డిమాండ్ వ్యాకోచిత అంటారు తెలుగులో. సో ఈ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, థియరీ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ప్రకారం ఏంటంటే ప్రైస్ బట్టి డిమాండ్ ప్రైస్ మారినప్పుడల్లా డిమాండ్ మారితే దాన్ని ఎలాస్టిక్ గూడ్స్ అంటారు. ప్రైస్ మారినా కూడా డిమాండ్ మారకపోతే ఇన్ఎలాస్టిక్ గూడ్స్ అంటారు. అందువల్ల మనము ఇన్ఎలాస్టిక్ గూడ్స్ అయితే ప్రైస్తో సంబంధం లేదు, ప్రైస్ తగ్గించాల్సిన అవసరం లేదు. మద్యం అనేది ఎలాస్టిక్ కూడా ఇన్ఎలాస్టిక్ కూడా అర్థం చేసుకోవాలి. అందులో 3 స్టార్ హోటల్లో బార్లలో మద్యం తాగేవాడు రేటును బట్టి రేటు చూసి తాగాల వద్ద నిర్ణయించుకుంటాడా? కామన్ సెన్స్ క్వశ్చన్ కదా ఇది. దీనికి పెద్ద ఎకనామిక్స్ తెలియాల్సిన అవసరం లేదు, పాలిటిక్స్ తెలియాల్సిన అవసరం అంతకంటే లేదు. బార్లో 3 స్టార్ అండ్ అబోవ్ స్టార్లో మందు తాగేవాడు మందు బాటిల్ పైన రేట్ చూసి, రిజిస్ట్రేషన్ ఫీజు చూసి, లైసెన్స్ ఫీజుల వల్ల ధర పెరిగిందా లేదా చూసి, 2 బాటిల్ తాగేవాడు 2 పెగ్గులు తాగేవాడు, నాకు తెలియదు బాటిల్ తాగుతారా పెగ్గులు తాగుతారా, నేను తాగేవాడిని కాదు కనుక, ఒక బాటిల్ తాగేవాడు సగం బాటిల్ తాగడం ఉంటుందా? అసలు 3 స్టార్ హోటల్కి వచ్చేవాళ్ళు ఎవరు? వాళ్ళ ఎకానమీ అనుమతించిన వాళ్ళు వస్తారా? పేదవాడు వస్తాడా? ఇప్పుడు మీకు కూరగాయల మార్కెట్కి వెళ్ళే యొక్క సామాన్యుడు టమాటా ధర 20 రూపాయల కిలో ఉంటే తీసుకుంటాడు, 70 రూపాయల కిలో ఉందంటే ముట్టుకోడు. ఎందుకు లేదు 30 రూపాయల కిలో ఉంటే హాఫ్ కేజీ తీసుకుంటాడు. దీన్ని ఎలాస్టిక్ గూడ్ అంటారు. అంటే మీరు ఉల్లిగడ్డలు ధరలు పెరిగినప్పుడు మీరు గమనించండి, ప్రజలు కొనడం మానేస్తారు. ఎందుకు? ఎలాస్టిక్ గూడ్స్ అవి. అంటే ప్రైస్ మారితే డిమాండ్ మార్పు చెందుతుంది. ఎందుకంటే వాళ్ళ ప్రజల ఆదాయం కూడా అది, వాళ్ళ ప్రజల ఆదాయాన్ని బట్టి ఆ వస్తువు స్వభావాన్ని బట్టి ఎలాస్టిక్ అని కూడా ఇన్ఎలాస్టిక్ కూడా ఉంటుంది. ఇక్కడ వస్తువు మద్యము, తాగేవాడు డబ్బున్నవాడు, వచ్చేది 3 స్టార్ అండ్ అబోవ్ హోటల్స్కు. 5 స్టార్ హోటల్కు వచ్చే పర్యాటకుడు ఎవరైనా రేటు బట్టి ఇక్కడ మందు రేటు ఎక్కువ ఉంది కనుక నేను ఆంధ్రప్రదేశ్కు వెళ్ళను, తమిళనాడు పోతా అంటాడా? ఆంధ్రప్రదేశ్కు టూరిస్ట్గా వచ్చేవారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పర్యాటక స్థలాల మంచి అందచందాలు ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీచ్ల గొప్పతనం ఏంటి బట్టి వస్తాడా? మందు తక్కువ రేటు ఉందని వస్తాడా? నాకు చెప్పండి. మందు ఎక్కడ తక్కువ రేటు ఉందంటే అక్కడ ఆ బారుకు పోతాడు, టూరిస్ట్ ప్లేస్ ఎంచుకుంటాడా? ఇప్పుడు చాలామంది మందు తాగే టూరిస్టులు మీరు ఎవరినన్నా అడగండి, మీరు టూరిస్ట్ ప్లేస్ ఎంచుకునేటప్పుడు మందు బట్టి ఎంచుకుంటారా? మందు రేటు బట్టి? నాకు తెలిసినంత వరకు అయితే మందు రేటు బట్టి ఎవడు ఎంచుకోడు. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు అక్కడ బీచ్లు ఎలా ఉన్నాయి, ఆడ హాస్పిటాలిటీ ఎలా ఉంది, ఆడ ఓవరాల్గా ల్యాండ్ ఆర్డర్ ఎలా ఉంటుంది, అక్కడ క్రైమ్ రేట్ ఎలా ఉంటుంది, ఆడ కాలుష్యం ఉంటుందా, నేచర్ యొక్క బ్యూటీ ఉంటుందా, అక్కడ ఏముంటుందన్న దాన్ని బట్టి వెళ్తారు. లేదు అక్కడ ప్రదేశాల చారిత్రక విశిష్టత ఏంటి,
అడే అడ్వెంచర్ టూరిజం ఏమైనా ఉందా? ఇది కదా ఆలోచించేది. మందు రేటును బట్టి పర్యాటకులు ఆంధ్రప్రదేశ్కు రావాలి వద్దు అని నిర్ణయించుకుంటారు అని భావిస్తే ఇంతకన్నా నేనేం చెప్పగలగాలి? సో అందువల్ల మీరు ప్రైస్ తగ్గించినంత మాత్రాన మందు ఎక్కువ తాగరు, ప్రైస్ ఎక్కువన్నంత మాత్రాన తక్కువ తాగరు. అందులో 3 స్టార్ హోటల్కి వెళ్ళేవాడు అసలే తాగడు. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు నేను నా డబ్బులు పెట్టి ఎప్పుడు స్టార్ హోటల్లో లేను, కానీ వీళ్ళు పిలిస్తే వెళ్ళాను. 5 స్టార్ హోటల్లో ఉంటాం. ఇప్పుడు నేను హోటల్ మ్యారియట్లో జైపూర్లో ఉన్నాను రవిశంకర్. నా కొడుకు కంపెనీలో పాయింట్స్ ఉండే వెళ్ళాను. ఇడ్లీ 500, 500 రూపీస్ పర్ ఇడ్లీ. మా వాడు మరి మేము అఫ్కోర్స్ మాకు ఫ్రీ కనుక అక్కడే తిన్నాం. ఫ్రీ కాదనుకుందాం, హోటల్ మ్యారియట్కు వెళ్ళి ఆడొక విల్లా తీసుకొని ఉంటున్న వ్యక్తి 500 రూపాయలకు అక్కడ ఇడ్లీ గేట్ బయటకు వచ్చి ఆ గల్లీలో పక్కకు పోతే బండి ఉంటుంది, ఇడ్లీ బండి, ఆడ 20 రూపాయలకు ఉంటుంది. 500 రూపాయలకి ఇడ్లీనా అని చెప్పి బయటకు వచ్చి 20 రూపాయలు ఇడ్లీ తింటాడు బండి మీద? నాకు చెప్పండి. పోనీ బండి కాదు, పక్కనే ఒక హోటల్ ఉంటుంది, నిజం కూడా ఉన్నది. జైపూర్లో హోటల్ మ్యారియట్కు సమీపంగా వాకబుల్ డిస్టెన్స్లో ఒక టిఫిన్ సెంటర్ ఉంటుంది, ఆడ 50 రూపాయలు ఇడ్లీ ఉంటుంది. సో ఇక్కడ విల్లాలు ఉన్నవాడు అమ్మో 500 రూపాయల ఇడ్లీ నేను ఇక్కడ తినా అని నడుచుకుంటూ గేట్ దాటిపోయి 50 రూపాయలకి ఇడ్లీ తినొస్తాడా? నాకు చెప్పండి. మీరు ఎక్కడన్నా పార్క్ హయత్ హోటల్ ఉన్నవాళ్ళు అక్కడ భోజనం చేస్తారా, పక్కన మెస్కి వచ్చి భోజనం చేస్తున్నారా? పార్క్ హయత్ మీరు కావాలంటే ఎవరైనా వెళ్ళి తాజ్ కృష్ణ, పార్క్ హయత్, గ్రాండ్ కాకతీయ ముందట అడ్డా ఒకసారి మీ విలేకరణ పెట్టండి. అక్కడ భోజనం చేస్తానికి ఎవరైనా, టిఫిన్ చేస్తానికి ఎవరైనా పక్కనున్న టిఫిన్ సెంటర్కు మెస్కి వస్తున్నారా, అక్కడే తింటున్నారా? ఆడ భయంకరమైన రేటు కదా లోపల, అయినా మరి అక్కడ ఎందుకు తింటున్నారు? అది వాళ్ళ కెపాసిటీ. అది తెలిసే వచ్చారు కదా స్టార్ హోటల్కు. హోటల్ మ్యారియట్కి వచ్చేవాడు 500 రూపాయలు ఇడ్లీ ఉంటుందని తెలియక రాడు. 500 రూపీస్ పర్ ప్లేట్ ఇడ్లీ అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? దే ఆర్ ఇన్ఎలాస్టిక్ గూడ్స్. 500 కాదు 600 పెట్టినా హోటల్ మ్యారియట్లో తింటాడు, బయటకి తినడు. అందువల్ల మరి ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని అంటే మందుబాబుల కొరక, బారు యజమానుల కొరక, బారు నడుపుతున్న హోటల్ యజమానుల కొరక? ఒకవైపు మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మాకు ఆదాయం లేదు, డబ్బులు లేవు, సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నాం, మాకు అమ్మఒడి తల్లికి వందనం ఇవ్వలేకపోతున్నాం, రైతు భరోసా రైతుకు సహాయం చేయలేకపోతున్నాం అంటారు. మరోవైపు ఇలా వచ్చే ఆదాయాన్ని పోగొట్టుకోవడం ఇలా అర్థం ఉందా? ఇట్ డజంట్ మేక్ ఎకనామిక్ సెన్స్, ఇట్ డజంట్ మేక్ పొలిటికల్ సెన్స్ ఆల్సో కదా. రైట్ సార్. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి మధ్య గ్యాప్ ఉంది అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు పదే పదే విమర్శలు చేస్తూనే ఉన్నారు సార్. నిజంగా గ్యాప్ ఉందా, లేకపోతే బీఆర్ఎస్